అందరు ముస్లిం సోదరులకు ఈ పవిత్ర మాసంలో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. పిఎన్జిఓ సంఘం అంటేనే కులాలకు మతాలకు అతీతంగా ఉండే సంఘం. యూనిటీ స్ట్రెంత్ అని వర్తించే ఈ సంఘానికి ఒక మంచి పేరున్నది. అన్ని మతాలకు ఈక్వల్గా తీసుకుని అన్ని కార్యక్రమాలు చేసుకున్న సందర్భంలో మా ముస్లిం సోదరులకు అడ్వాన్స్గా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ పర్వదినంలో అందరూ ఇలా ముస్లింలు పవిత్రంగా ఈ మాసాన్ని చూస్తారు కాబట్టి వాళ్ళు వాళ్ళ ఉపవాస దీక్షను నిర్విఘ్నంగా ఉండాలని, మరి అలాగే ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. ఈ రంజాన్ మాసంలో వాళ్ళకు రంజాన్ ఉన్నది కాబట్టి, అలాగే ఉగాది కూడా ఉన్నది హిందువులకు, 2 పెద్ద పండుగలు ఉన్నాయి కాబట్టి 25 లోపలనే అందరికీ జీతాలు ఇచ్చేటట్టు గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారిని మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా కోరడం అవుతున్నది. మరి రేపు ఏ సమావేశంలో దాన్ని కూడా ప్రస్తావన తీసుకొని దాన్ని ముందుకెళ్తాం. అందరు ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. తెలంగాణ ఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షులు జగదీశ్వర గారి ఆదేశాల మేరకు ఈరోజు నేను డాక్టర్ ఎస్ఎం హుసేన్ ప్రధాన కార్యదర్శి తెలంగాణ యూనివర్సిటీ మరి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుల నాయకత్వంలో ప్రతి సంవత్సరం కూడా అన్ని పండుగలకు కూడా సమానమైన అవకాశం మరి మా రాష్ట్ర అధ్యక్షులు ఇస్తున్నారు జగదీశ్వర గారు. అటు దసరా కావచ్చు, క్రిస్మస్ కావచ్చు, రంజాన్ కావచ్చు, దాంట్లో భాగంగానే మరి ఈరోజు ఇఫ్తార్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దలు, గౌరవనీయులు, ఉద్యమకారులు, ఎమ్మెల్సీ కోదండరామన్న గారు, మరొక పెద్దలు గౌరవనీయులు అనంత దయాకర్ అన్న గారు, మిత్రులు సయ్యమూర్తి కురేషి గారు, మరియు గౌరవ ఆమెర్ జావేద్ గారు, మా రాష్ట్ర అధ్యక్షులు జగదీశన్న గారు, మా సీనియర్ అధ్యక్షులు రంగారెడ్డి జిల్లా లక్ష్మణన్న గారు, అసోసియేట్ అధ్యక్షులు వెంకటు సత్యనారాయణ గౌడ్ గారు, మిగతా మా 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గం, తెలంగాణ ఉద్యోగులు, మహిళలందరూ కూడా పాత్రికేయ మిత్రులందరూ కూడా రావడం జరిగింది. అందరూ కూడా మరోసారి కేంద్ర సంఘం పక్షాన శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ మా రాష్ట్ర అధ్యక్షుల నాయకత్వంలో, జేఏసీ చైర్మన్ గారి నాయకత్వంలో అన్ని సమస్యలు అతి త్వరగా పరిష్కారానికి వస్తాయని, మరి రేపు జరగబోయే జేఏసీ సమావేశంలో కూడా అన్ని విషయాలు కూడా మరి రాష్ట్ర అధ్యక్షులు ప్రస్తావించే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు తెలంగాణ ఎన్జిఓలం నిరంతరంగా గడప గడపకు సంక్షేమ పథకాలు తీసుకుపోయే బాధ్యత తీసుకున్నాం. ఖచ్చితంగా ఆ బాధ్యతలు సక్రమంగా గ్రహిస్తామని చెప్పి మీ ద్వారా తెలియపరుచుకుంటూ, మళ్ళీ రాష్ట్ర అధ్యక్షుల నాయకత్వంలో ఏప్రిల్ చివరి వారంలో మరి తెలంగాణ ఎన్జిఓ యూనియన్ 80 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది. ఈ శుభ సందర్భంలో మరి రాష్ట్ర అధ్యక్షుల నాయకత్వంలో దాదాపు 60,000 మంది ఉద్యోగులతోనే ఒక బహిరంగ సభ పెడతా ఉన్నాం. ఉద్యోగుల సమస్యల పరిష్కార సభ నామకరణం కూడా చేస్తున్నాం. ఈ సభకు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ పెద్దలందరూ కూడా వస్తున్నారు. మరి అన్ని ఉద్యోగులు మా పెండింగ్ బిల్లులు నెరవేరైతే అన్ని సమస్యలు కూడా ఆ వేదిక ద్వారా పరిష్కారానికి వస్తాయని మరోసారి అందరికీ కూడా రంజాన్ అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ రేపు రాబోయే అన్ని పండుగలకు కూడా రాష్ట్ర నాయకత్వం ఇదే విధంగా గౌరవిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ.